ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నామండి. ఈరోజు లంచ్ చూద్దామండి. ముందుగా వేడి పొగలొచ్చే రైస్ అండి, దాంట్లోకి ములక్కాడ ఎగ్ కర్రీ చేశానండి, రసం అండి, ఇంకా తండూరి చికెన్ అండి, పెరుగండి. చిన్న మాట, ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. చూడండి, ఈ వాక్యము లోతైన ఆత్మీయ సందేశాన్ని మనకు తెలియజేస్తుంది. ఎలా అంటే, ఎద్దులు లేవనుకోండి, గాదె పరిశుభ్రంగా ఉంటుంది, కానీ ఏముండదు, పంట ఉండదు. అలానే ఎద్దుల యొక్క అద్భుతమైన బలం వల్ల చాలా దిగుబడి వస్తుంది. అలానే మన జీవితం కూడా సౌకర్యం కోసం కూర్చుంటే ఫలితం ఉండదు. శ్రమపడిన వారికి మాత్రమే ఫలితం ఉంటుంది. ఎద్దు నెమ్మదిగా నడుస్తుంది, కానీ దాని ప్రతి అడుగులోనూ ఓపిక ఉంటుంది. మన జీవితంలో కూడా కొంత సమయం ఎద్దు నడకలాగే ఉంటుంది. దేవుడు వెంటనే ఫలితం ఇవ్వడు. శ్రమ లేకుండా పంట ఉండదు, ఓపిక లేకుండా ఫలితం రాదు. దేవుడు మన కష్టాన్ని గమనిస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు మన జీవితంలో విస్తారమైన పంట వస్తుంది. ఎద్దు నెమ్మదిగా నడుస్తున్నా దాని ప్రతి అడుగు పంట దిశగా ఉంటుంది. అలాగే మన ఓపికలోనే దేవుని దయ దాగి ఉంది.